మెగావారి కోడలు ఉపాసన స్టేట్మెంట్ తర్వాత ఇప్పుడు పెద్ద రచ్చ నడుస్తుంది, పెద్ద చర్చ నడుస్తుంది. పిల్లలు పుట్టడము, పెళ్ళిళ్ళు వీటి గురించి. దీని మీద అమర్నాథ్ వాసిరెడ్డి గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. స్లేట్ వ్యవస్థాపకుడు ఐఐటి హైదరాబాద్లో జరిగిన ఓ సమావేశంలో ఎక్కువ మంది అమ్మాయిలు పెళ్ళొద్దు అన్నారట. వారే కాదు, ఇతర విద్యా సంస్థలు చదువుతున్న అమ్మాయిలు, అబ్బాయిలు, వాళ్ళ తల్లిదండ్రులు గ్రహించాల్సిన కొన్ని అంశాలు. బతకడం కోసం ఉద్యోగం, ఉద్యోగం కోసం బతికితే ఎలా? మీరు కంపెనీ బానిసలుగా 10 ఏళ్ళు 20 ఏళ్ళు బతికినా మీ పనిని తక్కువ జీతానికి ఇంకొకరు చేస్తారని అనుకుంటే, లేదా కృత్రిమ మీద మీ పని చేసే అవకాశం ఉంటే ఒక్క రోజులో ఆ కంపెనీ మిమ్మల్ని తీసేయడానికి వెనకాడదు. కంపెనీ కూలీగా వెట్టి చాకరీ కోసమైనా మీరు పుట్టింది. గుర్రం ముందా బండి ముందా? మీరు భూమిపైకి వచ్చారు అంటే మీ అమ్మా నాన్న, వాళ్ళ అమ్మా నాన్న అలా మీ ముందు కోటి తరాలు పెళ్లి చేసుకున్నారు, పిల్లలకి అన్నారు కాబట్టే. మీరు ఆకాశం నుండి ఊడిపడలేదు. వ్యక్తిగతంగా ఎక్కడో ఒకరో ఇద్దరు నేను పెళ్లి చేసుకోను అనడం వేరు. విషపూరిత ప్రచారాలకు లొంగి మూకమ్మడిగా పెద్దబెట్టిన ఎక్కువ మంది పెళ్ళొద్దు అనడం వేరు. మీరు పొద్దున వాడే టూత్ బ్రష్ మొదలు అన్నీ సమాజం నుండి వచ్చినవే. అంతెందుకు, మీరు చదువుతున్న ఐఐటీలు